బేసిక్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అట్ ఫస్ట్ మన డిఫరెన్షియేషన్ తెలుసుకునే ముందు కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. వాట్ ఆర్ కాన్స్టెంట్? ద కాన్స్టెంట్స్ ఆల్వేస్ రిమైన్ సేమ్. So for example 2000, 1/2, -5/6, these are all constant. All real numbers are constant. All fractions are constant. అంటే ఈ వాల్యూస్ మనకి ఎప్పుడు చేంజ్ అవ్వవు, ఎప్పుడు ఒకేలా ఉంటాయి. 2 అనే నెంబర్ రీడ్ చేసామనుకోండి 2 లాగే ఉంటుంది కానీ చేంజ్ అవ్వదు. 1000 అనే నెంబర్ రీడ్ చేసామనుకోండి 1000 లాగే ఉంటుంది కానీ చేంజ్ అవ్వదు. సో చేంజ్ అవ్వలేని ఏ నెంబర్ ఏదైనా కూడా మనం కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. వేరియబుల్స్. వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఆల్వేస్ చేంజెస్. x is equal to, for example, x is equal to 1 or x is equal to 2 or x is equal to -5. ఇక్కడ x వాల్యూ 1 ఉండొచ్చు, లేదంటే x వాల్యూ 2 ఉండొచ్చు, లేదంటే x వాల్యూ -5 ఉండొచ్చు. అంటే x వాల్యూ చేంజ్ అవుతూ ఉన్నది కాబట్టి చేంజ్ అయ్యే వాల్యూని మనం చేంజ్ అవుతుంది కాబట్టి x అనే దాన్ని మనం వేరియబుల్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్, జనరల్గా మనం అన్ని ఆల్ఫాబెట్స్ని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం ఎక్సెప్ట్ ఫ్యూ ఆల్ఫాబెట్స్. అంటే మనం తీసుకుంటాం అవి వేరియబుల్ అని తీసుకుంటే అవి వేరియబుల్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PQRSTUVWXYZ ఇలా ఈ ఆల్ఫాబెట్స్ జనరల్గా ఎక్కువగా మనం వేరియబుల్స్ కింద తీసుకుంటాం. ట్రీట్ చేస్తే మనం వేరియబుల్స్ కింద తీసుకుంటాం. ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే వేరియబుల్స్ ఏంటంటే XY. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆల్ ఆల్ఫాబెట్స్ మనం కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ద సింబల్ ఆఫ్ డెరివేటివ్ ఈజ్ d/dx. ఏమా దీన్ని మనం ఎలా చెప్పుకుంటాం? డిఫరెన్షియేటింగ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x ఆర్ డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. దీన్నే మనం షార్ట్కట్లో డిఫరెన్షియేటింగ్ DIFF y విత్ రెస్పెక్ట్ టు x అని రాస్తాం. దాన్ని ఎలా రాస్తాము? వైని డెరివేటివ్ చేస్తున్నాము. దేంతో డెరివేటివ్ చేస్తున్నాము? ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ దేన్ని డెరివేటివ్ చేస్తున్నాం? వైని డెరివేటివ్ చేస్తున్నాము. ఏ వేరియబుల్తో డెరివేటివ్ చేస్తున్నాం? ఎక్స్ అనే వేరియబుల్తో డెరివేటివ్ చేస్తున్నాం. అప్పుడు మనం దీన్ని ఎలా రీడ్ చేస్తాం? డెరివేటివ్ ఆఫ్ వై ఆర్ d/dx ఆఫ్ వై. ఓకే, డిఫరెన్షియేషన్లో మనకి ఒక 5 రూల్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ రూల్ ఏంటంటే కాన్స్టెంట్ రూల్. కాన్స్టెంట్ రూల్ ఏంటి? రూల్ ఏంటమ్మా? డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ని మనం సి అని తీసుకుందాం. డెరివేటివ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఎనీ నంబర్ ఈజ్ కాన్స్టెంట్, ఎనీ ఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ 1/100, ఎనీ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో 0. సో డెరివేటివ్ ఆఫ్ 1/100 ఈజ్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, బి కాన్స్టెంట్ కాబట్టి a/b ఈజ్ కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ 1/√n, n కాన్స్టెంట్ కాబట్టి √n కూడా కాన్స్టెంటే. సో 1/√n ఈజ్ ఆల్సో ఏ 0. ఓకే, డెరివేటివ్ ఆఫ్ 1/√n ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కాన్స్టెంట్ కాబట్టి log a కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ log a ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కాన్స్టెంట్ కాబట్టి sin a కాన్స్టెంట్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు 0. 2 కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్. f of x ఈజ్ వేరియబుల్. ఎక్స్ వేరియబుల్ కాబట్టి f of x కూడా వేరియబుల్. f of x అంటే ఎనీ ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అవ్వచ్చు, లాగరిథమిక్ ఫంక్షన్ అవ్వచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ ఇస్తే కాన్స్టెంట్ మనం ఫ్రంట్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డెరివేటివ్ ఆఫ్ వేరియబుల్ని డెరివేటివ్ చేయండి, అంటే f of xని డెరివేటివ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ 2 sin x. 2 is constant.
sin x ఈజ్ వేరియబుల్. సో కాన్స్టెంట్ ఫ్రంట్ అని పెట్టండి, అంటే ఫస్ట్ కాన్స్టెంట్ వేసుకోండి. 2 అనేది కాన్స్టెంట్ కదా, ఫస్ట్ వేసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి. దేన్ని డెరివేటివ్ చేస్తారు? వేరియబుల్ని డెరివేటివ్ చేస్తారు, అంటే sin xని డెరివేటివ్ చేస్తారు. సో 2 into sin x ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ sin x ఈజ్ cos x. మీకు ఫార్ములాస్ అన్నీ కూడా మనం లాంగ్ వీడియోలో ఇచ్చాము. మీరు ఫార్ములాస్ రాకపోతే ఫార్ములాస్ అన్నీ పక్కన పెట్టుకొని అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఫార్ములాస్ పక్కన పెట్టుకొని కొన్ని రోజులు మీరు ఫార్ములా అప్లై చేయడం నేర్చుకోండి. తర్వాత ఒక 1 వీక్ ఫార్ములాస్ అన్నీ రోజు రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫార్ములాస్ అన్నీ గుర్తుండిపోతాయమ్మా. నెక్స్ట్, డెరివేటివ్ ఆఫ్ cos x by 100. Here 1 by 100 is constant. Derivative of 1 by 100 ఇది కూడా కాన్స్టెంట్ అమ్మా, ఫ్రాక్షన్ కూడా కాన్స్టెంట్, ఇంటూ cos x. సో 1 by 100 is constant and cos x is variable. సో 1 by 100 ఫ్రంట్ అని పెట్టండి. ఫస్ట్ 1 by 100 వేయండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి, cos xని డెరివేటివ్ చేయండి. ఎక్స్ వేతో డెరివేటివ్ చేసినప్పుడు ఎక్స్ వేరియబుల్ అవుతుంది. ఎక్స్ వేరియబుల్ కాబట్టి cos x కూడా వేరియబుల్. సో వేరియబుల్ని మనం డెరివేటివ్ చేస్తాం. సో cos xని డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ cos x ఈజ్ నెక్స్ట్ స్టెప్లో కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోవాలి. cos x డెరివేటివ్ మైనస్ sin x వేసుకోండి. ఓకే, డెరివేటివ్ ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ బై a ప్లస్ b, అంటే ఇక్కడ 1 by a ప్లస్ b ఈజ్ కాన్స్టెంట్ అవుతుంది. ఇది కాన్స్టెంట్, tan ఇన్వర్స్ x ఈజ్ వేరియబుల్. సో కాన్స్టెంట్ ఫస్ట్ వేసుకోండి, 1 by a ప్లస్ b వేసుకోండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి. డెరివేటివ్ ఆఫ్ దేన్ని డెరివేటివ్ చేయాలి? వేరియబుల్ని డెరివేటివ్ చేయాలి. సో tan ఇన్వర్స్ xని డెరివేటివ్ చేస్తున్నాం. సో tan ఇన్వర్స్ x ఫార్ములా ఏంటమ్మా? tan ఇన్వర్స్ x ఫార్ములా ఈజ్ 1 by 1 plus x square. పవర్ రూల్. హియర్ n ప్లేస్లో మనకి -11 ఇచ్చారు. సో మనం ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ మనం పవర్ ఎంతైతే ఇచ్చారో అది ఫస్ట్ వేసుకోవాలి, మల్టిపుల్ వేయండి. క్వశ్చన్లో ఎంతైతే ఇచ్చారో అది మనం ఇక్కడ వేసుకుంటాము. క్వశ్చన్లో మనకి ఎక్స్ పవర్ -11 ఇచ్చారు కాబట్టి ఎక్స్ పవర్ -11 వేసుకోండి. పవర్లో మనం 1 సబ్ట్రాక్ట్ చేయండి, -1 చేయండి. సో -11 ఇంటూ ఎక్స్ పవర్ -12. పవర్ రూల్. డెరివేటివ్ ఆఫ్ 1 by x పవర్ a. డినామినేటర్లో ఉన్న ఎక్స్ పవర్ ఏని న్యూమరేటర్కి కన్వర్ట్ చేద్దాం. సో న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు ఎక్స్ పవర్ -a అవుతుంది. అంటే ఇక్కడ మనకి n ప్లేస్లో ఏమిచ్చారు? -a ఇచ్చారు. సో n ఈజ్ ఈక్వల్ టు -a. ఇక్కడ మనం రూల్ అప్లై చేస్తున్నప్పుడు పవర్ ఫస్ట్ మనం పవర్ ఎంతైతే ఉందో అంత వేసుకుంటాం. సో -a ఫస్ట్ వేసుకోండి. నెక్స్ట్ మల్టిపుల్. క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? ఎక్స్ పవర్ -a. సో ఎక్స్ పవర్ -a వేయండి. పవర్లో మనం 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ పవర్ -a -1. నెక్స్ట్ మనం ఎక్స్ పవర్ -a -1ని డినామినేటర్ తీసుకువెళ్తే ఎక్స్ పవర్ ప్లస్ a -1. పవర్ రూల్. ఇక్కడ మనకి n ప్లేస్లో p/q ఇచ్చారు. సో మనం ఏం తీసుకోవాలి? n ఈజ్ ఈక్వల్ టు p/q. ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనం రూల్ అప్లై చేయాలంటే పవర్ ఎంతైతే ఉందో అంత మనం ఫస్ట్ వేసుకుంటాం. సో p/q వేసుకుంటాం. క్వశ్చన్లో ఎక్స్ పవర్ p/q ఉంది, అది వేసుకోండి. ఎక్స్ పవర్ p/q. పవర్లో మనం 1 సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ p/q ఇంటూ ఎక్స్ పవర్. క్యూకి 1కి ఎల్సిఎం మనకి q వస్తుంది. క్యూకి డివిజన్ చేస్తే క్వశ్చన్ 1 వస్తుంది. p ఇంటూ 1 ఈజ్ p.
1కి క్యూకి డివిజన్ చేస్తే క్వశ్చన్ మనకి 1 వస్తుంది. 1 into 1, 1కి క్యూకి డివిజన్ చేస్తే మనకి క్వశ్చన్ క్యూ వస్తుంది. క్యూ into 1 is క్యూ. సో p minus q by q. సమ్ రూల్లో మనకి టర్మ్స్ ఉండాలి. ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయో అన్ని టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేయాలి. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. x² 5 2 టర్మ్స్ ఉన్నాయి. సో మనం డెరివేటివ్ 2 టర్మ్స్కి అప్లై చేస్తాం. అంటే డెరివేటివ్ ఆఫ్ x² ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 5 2 టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ x² ఈజ్ 2x. డెరివేటివ్ ఆఫ్ 5 ఈజ్ 0 కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో 2x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2x. సమ్ రూల్ డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. సో 4 టర్మ్స్ ఉన్నప్పుడు 4 టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ 3 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x² ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 10. నెక్స్ట్ స్టెప్లో మనం పవర్ రూల్ అప్లై చేస్తున్నాం. x వేరియబుల్, పవర్ కాన్స్టెంట్. సో 4 పవర్ ముందు వేయండి. x పవర్ 4 మైనస్ 1 చేయండి. పవర్ ఫస్ట్ వేయండి 3. xకి పవర్లో 1 సబ్ట్రాక్ట్ చేయండి. 3 మైనస్ 1. పవర్ ఫస్ట్ వేయండి 2. x పవర్లో 2 మైనస్ 1. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ డెరివేటివ్ ఆఫ్ 10 is 0. సో 4 into x power 3 plus 3 into x² plus 2 into x. సమ్ రూల్ ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ e పవర్ x ప్లస్ log x హోల్ బై 2 ఇచ్చారు. ఫస్ట్ మనం కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ అప్లై చేయాలి. 1/2 ఈజ్ కాన్స్టెంట్ ఫ్రంట్ అని పెట్టండి. బ్రాకెట్స్లో డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ e పవర్ x ప్లస్ log x తీసుకున్నాం. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ log x. sin x డెరివేటివ్ మనకి cos x, e పవర్ x డెరివేటివ్ e పవర్ x, log x డెరివేటివ్ 1/x. దీని ఫ్రంట్ని 1/2 కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సమ్ రూల్ హియర్ మనకి 2 టర్మ్స్ ఇచ్చారు. cos ఇన్వర్స్ x, a పవర్ x అనేది ఇంకో టర్మ్. సో మనకి 2 టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ a పవర్ x. డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ x ఫార్ములా మనకి -1/√1 మైనస్ x². డెరివేటివ్ ఆఫ్ a పవర్ xకి ఫార్ములా a పవర్ x ఇంటూ ప్రోడక్ట్ రూల్లో మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్లో మనం u ఫ్రంట్ అని పెట్టాలి. అంటే xని ఫ్రంట్ అని పెట్టండి. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ vని డెరివేటివ్ చేస్తాం. అంటే e పవర్ xని డెరివేటివ్ చేస్తాం. ప్లస్ vని ఫ్రంట్ అని పెట్టండి. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. సెకండ్ టర్మ్లో uని డెరివేటివ్ చేయండి. అంటే xని డెరివేటివ్ చేయండి. సో మనకి డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఎంత? e పవర్ x. సో x ఇంటూ e పవర్ x. సెకండ్ టర్మ్లో డెరివేటివ్ ఆఫ్ x ఎంత? బ్రాకెట్స్లో ఉన్న వాల్యూని మనం డెరివేటివ్ చేయాలి. ప్రోడక్ట్ రూల్ x² ఇంటూ sin x. xతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి మనకి x² వేరియబుల్ అవుతుంది. x వేరియబుల్ కాబట్టి sin x కూడా వేరియబుల్ అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు x² అండ్ v ఈజ్ ఈక్వల్ టు sin x. సో x² మనం ఫ్రంట్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ sin xని డెరివేటివ్ చేయండి ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో vని ఫ్రంట్ అని పెట్టండి. అంటే sin xని ఫ్రంట్ అని పెట్టండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. x² డెరివేటివ్ చేయండి. అంటే uని డెరివేటివ్ చేయండి. సో
నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోండి. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని మనం డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగే ఉంచండి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. ప్రోడక్ట్ రూల్. ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వేరియబుల్ కాబట్టి లాగ్ ఎక్స్ కూడా వేరియబుల్. ఈ 2 వేరియబుల్స్కి మధ్యలో మనకి మల్టిపుల్ ఉంది, అంటే ప్రోడక్ట్ ఉంది. సో ప్రోడక్ట్ ఉన్నది కాబట్టి మనం ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. సో u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి, v ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని తీసుకోండి. ఫస్ట్ టర్మ్లో మనం ఫస్ట్ u పెట్టుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేయండి, అంటే వీని డెరివేటివ్ చేస్తాం. సెకండ్ టర్మ్లో లాగ్ ఎక్స్ని ఫ్రంట్ పెట్టండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తాం, అంటే యూని డెరివేటివ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచుతాము. బ్రాకెట్స్లో ఉన్న దాన్ని డెరివేటివ్ చేస్తాం, అంటే లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. సెకండ్ టర్మ్లో లాగ్ ఎక్స్ని అలాగే ఉంచుతాము. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. సో 1 ప్లస్ లాగ్ ఎక్స్. క్వశ్చన్ రూల్. ఇచ్చిన క్వశ్చన్లో మనకి బై కానీ ఉంటే మనం క్వశ్చన్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూని u అనుకోవాలి, u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. డినామినేటర్లో ఉన్న వాల్యూని v అనుకోవాలి, v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఫస్ట్ టర్మ్లో మనం బీని ఫ్రంట్ అని పెట్టాలి, అంటే కాస్ ఎక్స్ని ఫ్రంట్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనం డెరివేటివ్ ఆఫ్ యూని డెరివేటివ్ చేయాలి, అంటే ఎక్స్ని డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి మైనస్ పెట్టి యూని ఫ్రంట్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, వీని డెరివేటివ్ చేయండి, అంటే కాస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తాం. హోల్ బై వి స్క్వేర్ అంటే v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. cos x into derivative of x is 1 minus x into derivative of cos x is minus sin x. Whole by cos x into 1 is cos x, minus into minus plus x sin x, whole by cos square x. క్వశ్చన్ రూల్. క్వశ్చన్లో మనకి బై ఇస్తే క్వశ్చన్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ మనం u అనుకోవాలి, u ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. డినామినేటర్ వాల్యూని v అనుకోవాలి, v ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. ఫస్ట్ మనం డినామినేటర్ వాల్యూ ఫ్రంట్ అని పెట్టండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ని డెరివేటివ్ చేయండి. మైనస్ నెక్స్ట్ టర్మ్లో మనం న్యూమరేటర్ వాల్యూ ఫ్రంట్ అని పెట్టండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డినామినేటర్ వాల్యూని మనం డెరివేటివ్ చేయాలి, అంటే వీని డెరివేటివ్ చేస్తాం. హోల్ బై డినామినేటర్ స్క్వేర్ అంటే వి స్క్వేర్ అంటే టాన్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ టాన్ ఎక్స్ ఇంటూ derivative of e power x is e power x minus e power x into derivative of tan x is secant square x whole by tan square x. e power x కామన్ తీయండి. నెక్స్ట్ స్టెప్లో tan x minus secant square x whole by tan square x. Trigonometric chain rule. Derivative of sin 3x minus 1. ఇక్కడ మనకి సైన్ యాంగిల్లో ఎక్స్ కాకుండా ఇంకేమిచ్చినా మనం యాంగిల్ని యూ అని తీసుకోవాలి, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 1 అని తీసుకోవాలి. సో సైన్కి ఫార్ములా మనకి కాస్ యూ. సో సైన్ 3x మైనస్ 1కి డెరివేటివ్ మనకి కాస్ 3x మైనస్ 1 ఇంటూ ఇంకా ఏం చేయాలి, మనం యాంగిల్ని డెరివేటివ్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ యాంగిల్ని డెరివేటివ్ చేయండి, అంటే యూని డెరివేటివ్ చేస్తాం. సో కాస్ 3x మైనస్ 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3x. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ 3x మైనస్ డెరివేటివ్ ఆఫ్ 1. డెరివేటివ్ ఆఫ్ 3x ఈజ్
3 minus derivative of 1 is 0. 3 into cos 3x minus 1. Chain rule in trigonometric function. Derivative of cos x square. యాంగిల్ వాల్యూలో కాస్ యాంగిల్ వాల్యూలో ఎక్స్ కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా దాని అంతటిని మనం యూ అని తీసుకోవాలి. సో ఇక్కడ యూ ప్లస్లో ఏమున్నట్టు ఎక్స్ స్క్వేర్ ఉన్నట్టు. సో నేను ఈ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని తీసుకుంటున్నాను. డెరివేటివ్ ఆఫ్ కాస్ యూ ఫార్ములా ఏంటి? మైనస్ సైన్ యూ. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా మైనస్ సైన్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్ మనకి మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి మనం? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ యాంగిల్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి. అంటే యూని డెరివేటివ్ చేస్తున్నాం, అంటే ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ చేస్తున్నాం. సో మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. చైన్ రూల్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ tan log x. ఇక్కడ u ప్లేస్లో log x ఉంది, అంటే యాంగిల్ వాల్యూ ఎక్స్ కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా మనం ఆ యాంగిల్ వాల్యూని u ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుందాం. సో ఇక్కడ యాంగిల్ ప్లేస్లో నేను log x ఉంది ఇక్కడ. సో u ఈజ్ ఈక్వల్ టు log x అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x, tan u డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ u. సో tan log x డెరివేటివ్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ log x. అంతేకాకుండా ఇంకా ఏం చేయాలి మనం? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, యాంగిల్ వాల్యూని మళ్ళీ డెరివేటివ్ చేయండి. అంటే డెరివేటివ్ ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు log x. ఇట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ log x. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ log x యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగే రాయండి. డెరివేటివ్ ఆఫ్ log x ఎంత? 1/x. చైన్ రూల్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ax. యాంగిల్ వాల్యూలో ఎక్స్ కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా మనం యాంగిల్ వాల్యూని యూ అనుకోవాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ కాదు, ఓన్లీ ఎక్స్ కాకుండా ఎక్స్ కోఫిషియంట్ ఏ కూడా ఉన్నది కాబట్టి యాంగిల్ వాల్యూని యూ అనుకున్నాను. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ యూ ఎంత? సీకెంట్ యూ ఇంటూ టాన్ యూ. ఇంకా ఏం చేయాలి మనం? స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డెరివేటివ్ ఆఫ్ యూ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏఎక్స్ ఇంటూ టాన్ ఏఎక్స్ ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ యాంగిల్ని డెరివేటివ్ చేయండి. యాంగిల్ ఎంత? ఏఎక్స్. సో యాంగిల్ని డెరివేటివ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఏదైతే ఉన్నదో అలాగే రాయాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ అంటే కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ అప్లై చేయాలి. అంటే ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. secant ax into tan ax into a into 1. So a into secant ax into tan ax. Chain rule in trigonometric function. Derivative of cot log x. అంటే ఇక్కడ యాంగిల్లో మనకి log x ఇచ్చారు కాబట్టి మనం u ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి? log x అని తీసుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఓన్లీ ఎక్స్ కాదు, log x. సో u ఈజ్ ఈక్వల్ టు log x అని తీసుకున్నాం. డెరివేటివ్ ఆఫ్ కాట్ u ఎంత? మైనస్ కొసికెంట్ స్క్వేర్ u ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్లో మళ్ళీ యూని డెరివేటివ్ చేస్తాం. సో అలాగే ఇక్కడ మనం కాట్ log xకి మైనస్ కొసికెంట్ స్క్వేర్ log x యాంగిల్ వాల్యూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి, log xని డెరివేటివ్ చేయండి. అంటే యాంగిల్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నారు, అంటే యూని డెరివేటివ్ చేస్తున్నారు. సో log x డెరివేటివ్ ఎంతమ్మా? డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ 1/x. చైన్ రూల్ ఇన్ లాగరిథమిక్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ log ఆఫ్ ax ప్లస్ b. ఇక్కడ లాగ్ పక్కన ఓన్లీ ఎక్స్ లేదు,
ఎక్స్ ఓన్లీ ఎక్స్ కాకుండా ఏమి ఇచ్చారు ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి. ఓన్లీ ఎక్స్ ఉంటే దాని డెరివేటివ్ మనకి 1/x అవుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఎక్స్ లేదు, ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చారు. కాబట్టి లాగ్ పక్కనే ఎంతైతే ఉందో దాని అంతటిని మనం ఏమనుకోవాలి, యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ యూ ఎంత మనకి 1/u ఇంటూ దేని డెరివేటివ్ చేయాలి, యూని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో లాగ్ ఏఎక్స్ ప్లస్ బి డెరివేటివ్ ఏమవుతుంది, 1/ax ప్లస్ బి అంటే యూ ప్లేస్లో మనం ఏఎక్స్ ప్లస్ బి అని తీసుకున్నాం. ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, మళ్ళీ డెరివేటివ్ చేయండి. దేన్ని డెరివేటివ్ చేస్తారు, లాగ్ పక్కన ఎంతైతే ఉంటుందో దాన్ని డెరివేటివ్ చేస్తారు. అంటే ఏఎక్స్ ప్లస్ బిని డెరివేటివ్ చేస్తారు, అంటే యూని డెరివేటివ్ చేస్తాం. నెక్స్ట్ 1/ax ప్లస్ బి, ఇక్కడ సమ్ రూల్ అప్లై చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ బి. డెరివేటివ్ ఆఫ్ ఏఎక్స్ కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ అప్లై చేయండి. ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ బి ఈజ్ 0. సో a/ax plus b. Chain rule in logarithmic function. Derivative of log sin x. ఇక్కడ ఓన్లీ ఎక్స్ కాకుండా మనకి సైన్ ఎక్స్ ఇచ్చాడు. అంటే మనం యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి, సైన్ ఎక్స్ అని తీసుకోవాలి. అంటే లాగ్ పక్కన ఎంతైతే ఉందో అంతటిని కూడా మనం సైన్ ఎక్స్ అని తీసుకోవాలి. ఇక్కడ లాగ్ మల్టిపుల్ సైన్ ఎక్స్ కాదు, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని తీసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ u ఎంత మనకి 1/u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో ఇక్కడ మనం u ప్లేస్లో సైన్ ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి 1/sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, సైన్ ఎక్స్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి. అంటే లాగ్ పక్కన ఎంతైతే ఉందో దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం. సో డెరివేటివ్ ఆఫ్ sin x is cos x. Cos x by sin x is cot x. Chain rule in logarithmic function. Derivative of log x plus b. ఇక్కడ మనకి లాగ్ పక్కన ఎంతైతే ఉందో ఓన్లీ ఎక్స్ కాకుండా ఇంకేమి ఇచ్చినా అంటే ఎంతైతే ఉందో దాని అంతటిని ఏమనుకోవాలి, యూ అని తీసుకోవాలి. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి అని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రూల్ అప్లై చేసేటప్పుడు లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, లాగ్ యూ డెరివేటివ్ 1/u అంటే 1/x ప్లస్ బి. ఇంకా ఏం చేయాలి మనం, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి. డెరివేటివ్ లోపల ఎక్స్ లాగ్ పక్కన ఎంతైతే ఉందో అంటే ఎక్స్ ప్లస్ బి ఎంతైతే ఉందో దాని అంతటిని మళ్ళీ డెరివేటివ్ చేయండి. సో 1/x ప్లస్ బి ఇంటూ ఇక్కడ సమ్ రూల్ అప్లై చేస్తున్నాను, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ బి. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ బి ఈజ్ 0. Chain rule in inverse trigonometric function. Derivative of sin inverse x is equal to 1/√1 minus x square. అక్కడ ఎక్స్ ప్లేస్లో యూ ఇచ్చారు కాబట్టి సైన్ ఇన్వర్స్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ యూ స్క్వేర్ ఇంటూ ఇంకా ఏం చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, యూని మళ్ళీ డెరివేటివ్ చేయండి. ఇక్కడ యూ ప్లేస్లో ఎక్స్ ఓన్లీ ఎక్స్ అయితే ఈ ఫార్ములా అప్లై చేస్తారు. ఓన్లీ ఎక్స్ కాకపోతే దాని అంతటిని మనం ఏమనుకోవాలి, యూ అని తీసుకోవాలి. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 తీసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయని మళ్ళీ డెరివేటివ్ చేయండి. దేన్ని డెరివేటివ్ చేస్తారు, యూని డెరివేటివ్ చేస్తారు. అంటే ఎక్స్ మైనస్ 1ని మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నారు. సో √1 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ 1. 1/√1 minus x minus 1 whole square into 1 minus 0. So 1/√1 minus x minus 1 whole square. Chain rule in inverse trigonometry function. Derivative of tan inverse 5x. ఇక్కడ ఓన్లీ x కాదు,
ఓన్లీ ఎక్స్ అంటే ఎక్స్ కోఫిషియంట్ 1 ఉండాలి, ఎక్స్ పవర్ 1 ఉండాలి. కానీ ఇక్కడ 5x ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని యూ అని తీసుకోవాలి. అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంతైతే ఉంటుందో అంతటినీ కూడా ఎక్స్ కాకుండా ఇంకేమి ఇచ్చినా యూ అని తీసుకోవాలి. యూ ఈజ్ ఈక్వల్ టు 5x. మనకి ఫార్ములా 1/u ప్లస్లో 5x పెట్టుకోండి. అంటే 1/1 + 5x హోల్ స్క్వేర్ ఇంటూ ఇంకా ఏం చేయాలి మనం ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ యాంగిల్ వాల్యూని డెరివేటివ్ చేయాలి. అంటే 5xని డెరివేటివ్ చేయాలి. అంటే టాన్ ఇన్వర్స్ పక్కన ఎంతైతే ఉంటుందో అంతటిని మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. సో నెక్స్ట్ 1/1 + 5 స్క్వేర్ అంటే 25x స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ 5x కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్ అప్లై చేయండి, 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x. సో 5/1 + 25x square, 5 into derivative of x is 1. Chain rule in inverse trigonometric function. Derivative of secant inverse 4x. ఇక్కడ యాంగిల్ వాల్యూలో ఓన్లీ ఎక్స్ లేదు. ఓన్లీ ఎక్స్ అంటే ఎక్స్ కోఫిషియంట్ 1 ఉండాలి, ఎక్స్ పవర్ 1 ఉన్నది. ఓన్లీ ఎక్స్ కాకుండా ఇంకేమి ఇచ్చినా కూడా దాని అంతటిని మనం ఏమని తీసుకోవాలి, యూ అని తీసుకోవాలి. సో ఇక్కడ నేను యూ ఈజ్ ఈక్వల్ టు 4x అని తీసుకున్నాను. నెక్స్ట్ సీకెంట్ ఇన్వర్స్ యూ ఫార్ములా ఏంటి, 1/ డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/mod u ఇంటూ √u² - 1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. సో యూ ప్లస్లో నేను ఇక్కడ 4x అని పెట్టుకుంటున్నాను. సో యూ ప్లస్లో 4x అని సబ్స్టిట్యూట్ చేయండి, √4x హోల్ స్క్వేర్ -1 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి. దేని డెరివేటివ్ చేస్తారు, సీకెంట్ ఇన్వర్స్ పక్కన ఎంతైతే ఉంటుందో అంతటిని డెరివేటివ్ చేస్తారు. సో డెరివేటివ్ ఆఫ్ యూ, డెరివేటివ్ ఆఫ్ 4x. నెక్స్ట్ స్టెప్ 1/mod 4x into √16x² -1 into derivative of 4x is constant multiple rule. 4 into derivative of x is 1. So 4 into 1. So 4/mod 4x into root. Chain rule in exponential function. Derivative of e power sin x. ఇక్కడ ఈ పవర్లో ఓన్లీ ఎక్స్ కాకుండా మనకి సైన్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి పవర్లో ఓన్లీ ఎక్స్ కాకుండా ఏమి ఇచ్చినా కూడా దాన్ని మనం ఏమనుకోవాలి, యూ అనుకోవాలి. సో యూ ఈజ్ ఈక్వల్ టు నేను సైన్ ఎక్స్ అని తీసుకున్నాను. నెక్స్ట్ మనం క్వశ్చన్లో ఎంతైతే ఇస్తారో, మనం రూల్ అప్లై చేసినప్పుడు క్వశ్చన్లో ఎంతైతే ఇస్తారో అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి క్వశ్చన్లో ఎంతైతే ఇస్తారో అంతా వేసేసుకోండి. ఈ పవర్ సైన్ ఎక్స్ ఉంటే ఈ పవర్ సైన్ ఎక్స్ వేసుకోండి, ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి. దేన్ని డెరివేటివ్ చేస్తారు, పవర్ని డెరివేటివ్ చేస్తారు. అంటే సైన్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తారు, అంటే యూని డెరివేటివ్ చేస్తారు. సో ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. చైన్ రూల్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ మనకి పవర్లో ఓన్లీ ఎక్స్ కాదు, ఓన్లీ ఎక్స్ కాకుండా టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఈ పవర్లో ఉన్న వాల్యూ ఓన్లీ ఎక్స్ కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా దాని అంతటిని ఏమనుకోవాలి, యూ అని తీసుకోవాలి. సో యూ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఇచ్చిన క్వశ్చన్లో ఎంతైతే ఉంటుందో అంత వేసుకుంటాం రూల్ అప్లై చేసినప్పుడు. సో ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చారు కాబట్టి ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వేయండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ పవర్లో ఎంతైతే ఉందో దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి. సో యూ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ని చేసాం. నెక్స్ట్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/1 + x². డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/a. ఇక్కడ మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే పవర్ మనకి ఓన్లీ 1 ఉన్నదా లేకపోతే ఇంకేదైనా ఫ్రాక్షన్ ఉందా, అంటే ఇంకేదైనా కాన్స్టెంట్ ఉందా. పవర్ ఓన్లీ 1 కాకుండా ఎనీ కాన్స్టెంట్ ఉంటే మనం చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ యూజ్ చేయాలి. అంటే బేస్ ఓన్లీ ఎక్స్ ఉన్నదనుకోండి ఓన్లీ పవర్ రూల్ అప్లై చేస్తారు. లేదు ఓన్లీ ఎక్స్ కాకుండా బేస్ వాల్యూ ఇంకేది ఇచ్చినా కూడా మనం చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ అప్లై చేయాలి.
సో ఇక్కడ బేస్ ఓన్లీ ఎక్స్ కాదు, ఏమిచ్చారు, కాస్ ఎక్స్ ఇచ్చారు. సో నేను ఈ కాస్ ఎక్స్ని యూ అని తీసుకుంటున్నాను. యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అయితే ఈ రూల్ ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ మనం పవర్ ఎంతైతే ఉందో అంత వేసుకోండి ఫ్రంట్ని, అంటే 1/a వేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో ఎలా ఉన్నదో అలా వేసుకోండి, కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/a. పవర్లో 1 సబ్ట్రాక్ట్ చేయండి, మల్టిపుల్ వేయండి, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ వేయండి స్క్వేర్ బ్రాకెట్స్లో, బేస్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి. సో కాస్ ఎక్స్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తారు. నెక్స్ట్ 1/a కాస్ ఎక్స్, 1/a minus 1 is 1 minus a/a into derivative of cos x is minus sin x. Chain rule in power rule. Derivative of log x whole power 3. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్తో డెరివేటివ్ చేసినప్పుడు లాగ్ ఎక్స్ వేరియబుల్ అవుతుంది. ఎక్స్ వేరియబుల్ కాబట్టి లాగ్ ఎక్స్ వేరియబుల్ అవుతుంది. మీకు ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఫస్ట్ చూడవలసింది ఏంటంటే పవర్ కాన్స్టెంట్ ఉందా వేరియబుల్ ఉందా అని చూసుకోవాలి. పవర్ మనకి 1 కాకుండా ఇంకేమి ఇచ్చినా, 1 కాకుండా ఏమిచ్చినా కూడా మనం పవర్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ బేస్ వాల్యూ మనకి ఓన్లీ ఎక్స్ ఇచ్చారనుకోండి, పవర్ రూల్ అప్లై చేస్తారు, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసేస్తారు. కానీ ఇక్కడ ఎక్స్ కాకుండా, ఓన్లీ ఎక్స్ కాకుండా బేస్ వాల్యూ ఏమి ఇచ్చినా, నెక్స్ట్ పవర్ 1 కాకుండా ఏ నంబర్ ఇచ్చినా, ఏ కాన్స్టెంట్ ఇచ్చినా మనం ఏ రూల్ అప్లై చేయాలి, చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ అప్లై చేయాలి. సో ఇక్కడ నేను బేస్ వాల్యూని నేను యూ అని తీసుకున్నాను, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని తీసుకోవాలి. సో ఇక్కడ పవర్ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ మనం పవర్ ఎంత ఉంది అంత వేయండి, 3 ఇంటూ లాగ్ ఎక్స్ u power n minus 1, log x power 3 minus 1 into derivative of u, derivative of log x. So 3 into log x power 2 into derivative of log x is 1/x. So 3 into log x whole square by x. Chain rule in power rule. Derivative of sin x power 2. చూడండి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఎక్స్ పవర్ 1 కాదు, ఇక్కడ 2 ఉంది. 2 పవర్ మనకి ఎప్పుడైనా కూడా పవర్ మనకి 2 కానీ ఉంటే పవర్ రూల్ అప్లై చేయాలి. ఓన్లీ 1 కాకుండా ఇంక ఏ నంబర్ ఇచ్చినా మనం ఏ రూల్ అప్లై చేయాలి, పవర్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ బేస్ వాల్యూ ఓన్లీ ఎక్స్ ఉన్నదనుకోండి, ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ బేస్ వాల్యూ ఎక్స్ కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా మనం యూ అని తీసుకోవాలి. సో యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో పవర్ ముందు వేసుకోండి, ఫస్ట్ పవర్ వేయండి, 2 ఇంటూ సైన్ ఎక్స్ పవర్ 2 ఎంత ఉన్నదో అంతా వేసుకోండి. పవర్లో 1 సబ్ట్రాక్ట్ చేయండి, ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ బేస్ని మళ్ళీ డెరివేటివ్ చేయండి, అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో 2 ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ మనకి కాస్ ఎక్స్, 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈ సైన్ 2x. రిపీటెడ్ చైన్ రూల్. ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే హోల్ పవర్ 1 ఉన్నదా లేకపోతే ఇంకే నెంబర్ ఉందా. ఇక్కడ ఏమీ లేదు అంటే పవర్ 1 ఉన్నది కాబట్టి మనం చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ అప్లై చేయవలసిన పని లేదు. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఉంది, టాన్ ఫంక్షన్ ఉంది. సో టాన్ ఫంక్షన్ ఉన్నది కాబట్టి మనం టాన్ యూ ఫార్ములా అప్లై చేయాలి. టాన్ యూ, డెరివేటివ్ ఆఫ్ టాన్ యూ ఎంత, secant u into secant square u into derivative of u. Okay, so tan e power log x, ఇక్కడ u is equal to e power log x తీసుకుంటాం. సో tan e secant square e power log x into derivative of e power log x. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా ఫ్రంట్ని ఎలా ఉన్నదో అది అలాగే కంటిన్యూ చేయాలి.
స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఈ పవర్ ఓన్లీ ఎక్స్ కాదు, ఈ పవర్ లాగ్ ఎక్స్ వచ్చింది. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ వచ్చింది కాబట్టి మనం చైన్ రూల్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అప్లై చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ పవర్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో సీకెండ్ స్క్వేర్ ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x. రిపీటెడ్ చైన్ రూల్. రిపీటెడ్ చైన్ రూల్లో మనం చైన్ రూల్లో అగైన్ మళ్ళీ చైన్ రూల్ అప్లై చేయాలి. అయితే ఫస్ట్ ఏ ఫంక్షన్ ఉంది, ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, హోల్ పవర్ 1 ఉన్నదా, ఇంకేమైనా ఉందా, ఏమీ లేదు అంటే మీనింగ్ ఏంటి, 1 ఉన్నదని అర్థం. సో మనం చైన్ రూల్ ఇన్ పవర్ రూల్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మనకి ఏ ఫంక్షన్ ఇచ్చారో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటి, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. థర్డ్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఫస్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి లాగ్ పక్కన ఎంతైతే ఉందో దీని అంతటిని మనం ఏమనుకోవాలి, యూ అని తీసుకోవాలి. సో యూ ఈజ్ ఈక్వల్ టు sin e పవర్ ఎక్స్. నెక్స్ట్ ఏ ఫార్ములా అప్లై చేస్తాం మనం, 1/u డెరివేటివ్ ఆఫ్ 1/u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. అంటే లాగ్ పక్కన ఎంతైతే ఉందో అంత మనం sin ఆఫ్ e పవర్ ఎక్స్ అని వేసుకొని డెరివేటివ్ ఆఫ్ దేన్ని డెరివేటివ్ చేయాలి, లాగ్ పక్కన ఎంతైతే ఉందో దాని అంతటిని డెరివేటివ్ చేయాలి, అంటే sin ఆఫ్ e పవర్ ఎక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో మనం ఏ ఫంక్షన్ ఉంది, సైన్ ఫంక్షన్ ఉంది. సో మనం ఏం చేయాలి, సైన్ ఫార్ములా అప్లై చేయాలి. సైన్ ఫార్ములా ఏంటి, సైన్ యూ డెరివేటివ్ మనకి కాస్ యూ అంటే కాస్ ఈ పవర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. దేన్ని డెరివేటివ్ చేస్తారు, లోపల ఉన్న దాన్ని డెరివేటివ్ చేస్తాం. అంటే సైన్ ఆఫ్ యాంగిల్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డెరివేటివ్ చేస్తాం, అంటే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో కాస్ ఈ పవర్ ఎక్స్ బై సైన్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ కాట్ ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవి. కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. డిఫరెన్షియేషన్ మీకు బాగా రావాలంటే మీరు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో ఇక్కడ నేను ఒక్కొక్క రూల్కి 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈచ్ రూల్ 10 ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా డిఫరెన్షియేషన్ వస్తుంది. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిక్ తీసుకోండి. నెక్స్ట్ ఇగో క్వశ్చన్ రూల్, చైన్ రూల్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, okay, chain rule in hypertrigonometric function. Next, chain rule in exponential function, logarithmic function, inverse trigonometric function. పిక్ తీసుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మీరు లాంగ్ వీడియోస్లో రిఫర్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఒకవేళ మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి.